డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, రాజధాని ఫైల్స్ అనే చిత్రం రిలీజ్లో జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక గేమ్ ప్లే చేయబోయాడు. కానీ ఆయనకు హైకోర్టు ద్వారా ఒక చుక్కెదురైంది. రాజధాని ఫైల్స్ రిలీజ్లో రాజధానిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, విఫలం చెందాడు అనేది ఇక్కడ బాటం లైన్. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ప్రేక్షకులందరికీ ఒక చిన్న మనవి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. 10 మందికి చూపించాలి అంటే షేర్ కూడా చేయండి. ఇందులో ఉన్న ఇంపార్టెంట్ మ్యాటరు 10 మందికి చేరే విధంగా చేయటం మీ బాధ్యత. వీడియోలు చేయటం నా బాధ్యత, ఇది అందరికీ చేరే విధంగా చూడటం మీ బాధ్యత. ఇక విషయంలోకి వస్తే, రాజధాని ఫైల్స్ అనే సినిమా నిన్న రిలీజ్ అవటం జరిగింది. ఆంధ్రాలోనూ రిలీజ్ అయింది, ఇటు తెలంగాణలో కూడా రిలీజ్ అయింది. కానీ ఆంధ్రాలో ఒక ఎమ్మెల్సీ హైకోర్టుకు వెళ్ళి దీని మీద స్టే తీసుకొచ్చారు. ఇందులో ఏదో జరిగిపోయింది, ఇందులో అంతా అవకతవకలు ఉన్నాయని మరి ఆయన పిటిషన్లో ఏం కోరుకున్నారో దాని మీద స్టే ఇవ్వమని అడిగారు. స్టే ఇవ్వటం కూడా జరిగింది. కానీ ఈ చిత్ర నిర్మాతకు కానీ డైరెక్టర్కి కానీ దీని సెన్సార్ సర్టిఫికెట్ని, దీంట్లో మీరు తీసుకున్న పర్మిషన్స్ వాటన్నిటి గురించి ఇది సక్రమమైందే అని చెప్పటానికి మీ దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ కోర్టుకు సబ్మిట్ చేయమని అడిగారు. అప్పటి వరకు చిత్ర నిర్మాణాన్ని ఆపేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వెంటనే హుటాహుటిగా కలెక్టర్లని, పోలీసుల్ని, ఎంఆర్ఓల్ని సినిమా థియేటర్లు ఎమ్మట పరిగెత్తించేశారు. సినిమా థియేటర్లో కూర్చొని, ఎందుకంటే ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది, సినిమా కూడా నడుస్తూ ఉన్న దాన్ని అర్ధాంతరంగా ఆపేసేసి ప్రేక్షకులందరినీ బయటకు పంపించారు. సినీ రంగ చరిత్రలో మరి ఇంతకు ముందు ఏం జరిగాయో మనకి తెలియదు, కానీ నా పరిజ్ఞానం ఉన్న వరకు ఇలాంటిదైతే ఎప్పుడు జరగలేదు. షో మొదలు పెట్టిన తర్వాత అర్ధాంతరంగా ఆపేసి గవర్నమెంట్ ఆ చిత్ర నిర్మాణాన్ని ఆపేయటం జరిగింది అని ప్రేక్షకులందరినీ బయటకు పంపించేస్తే మరి వాళ్ళకి టికెట్కు డబ్బులు ఎవరిస్తారో తెలియదు. అంటే ఆర్టీసీ బస్సులో ఇలాంటివి చాలా జరుగుతాయి. పోతూ పోతూ ఉన్న బస్సుని అర్ధాంతరంగా ఆగిపోయిద్దో తెలియదు. అది బాగు చేసే వరకు అక్కడ ప్రయాణికులందరూ ఆగి కూర్చోవలసిందే, లేదా తమ సొంత ప్రయత్నాలు చేసుకుని గమ్యానికి చేరాల్సిందే. కానీ సినిమా కూడా ఇలా ఆపుతారు అనేది జగన్మోహన్ రెడ్డి మనకు చూపించాడు. నాకు తెలిసి మన తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి రోజు ఉండి ఉండదు. కానీ రాజధాని ఫైల్స్ అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆయన్ని వ్యతిరేకంగానో లేదా రైతులకు సపోర్ట్ చేస్తూ ఉన్నానో ఒక సినిమా రిలీజ్ చేయటం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి అంత వీరుడు లేడు, సూర్యుడు లేడని యాత్ర లాంటి సినిమాలన్నీ దీపించుకున్నాడు. విపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అవమానం చేస్తూ, ఎగతాళి చేస్తూ, అవహేళన చేస్తూ ఈ ఆర్జీవి లాంటి వాళ్ళతోటి ఒక పిచ్చి సినిమాలు కూడా తీయించాడు, వ్యూహం లాంటి సినిమాలన్నిటినీ. వ్యూహం సినిమా కూడా సెన్సార్ సర్టిఫికెట్ ఎలా వచ్చింది అని చెప్పే దాంట్లో మరి రామ్ గోపాల్ వర్మ ఏమనుకున్నాడో తెలియదు, కానీ నాకు దుబాయ్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆ దావూద్ ఇబ్రహీం అని, ఆయన ఒక ఫోన్ చేశాడు, సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు అని చెప్పారు. మరి దీన్ని పరిగణలోకి తీసుకుని సెన్సార్ బోర్డు వాళ్ళు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టాలి. ఆయన తరువాత మరి సమాధానం ఏం చెబుతాడో, నేనేదో నోటు దూల కొద్దీ అన్నానని చెబుతాడో, ఇదంతా ఇందులో నిజమేం లేదు, వాళ్లే పూర్తిగా చేసిన తర్వాత ఇచ్చారని చెబుతారో. ఇందులో లోకేష్ హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. తమ క్యారెక్టర్లని, తమ పేర్లని, తమ నాయకులని, తమ పార్టీని అవహేళన చేస్తున్నట్టుగా ఉన్నాయి అని. దాన్ని హైకోర్టు కూడా అంగీకరించి ఈ దీన్ని నిలిపివేయటం జరిగింది. ఇంకా కేసు నడుస్తూనే ఉంది. దాంతో ఈ రాజధాని ఫైల్స్ అనే చిత్రం, అంటే వాళ్ళు తీసిన సినిమా రిలీజ్ కానిది మరి వేరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద తీసిన సినిమా రిలీజ్ అవటానికి జగన్మోహన్ రెడ్డి ఎలా ఒప్పుకుంటాడు? కానీ సెన్సార్ సర్టిఫికెట్ దానికి లభించింది. సెన్సార్లో ఉన్న అభ్యంతరాలన్నిటినీ వాళ్ళు అధిగమించి ఫస్ట్ దీనికి రాజధాని ఫైల్స్ అని కాకుండా అమరావతి ఫైల్స్ అని పేరు పెట్టామని నిన్నే డైరెక్టర్ కూడా చెప్పటం జరిగింది. కానీ అమరావతి అనే దాన్ని మేము యాక్సెప్ట్ చేయట్లేదని వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వటం కోసం వాళ్ళు పరిశీలించిన దాంట్లో చెబితే దాన్ని రాజధాని ఫైల్స్గా మార్చుకున్నాము, ఇందులో ఉన్న అమరావతి పేరుని ఐరావతిగా మార్చుకున్నాము, ఇందులో ఉన్న ఆంధ్రప్రదేశ్ పేరుని అరుణప్రదేశ్గా మార్చుకున్నాము. సెన్సార్ బోర్డు
బోర్డు వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటానికి కావలసిన మార్పులు చేర్పులు అన్నీ చేశాము. రివైజింగ్ కమిటీలో కూడా దీన్ని పూర్తిగా విశ్లేషించిన తరువాత ఇందులో ఏమాత్రం తప్పిదం లేదు అని తెలుసుకున్న తరువాతనే వాళ్ళు సర్టిఫికెట్ ఇష్యూ చేయటం జరిగింది. ఆ తరువాత సినిమా రిలీజ్ కూడా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి వీళ్ళు రిలీజ్ కాకుండా ఆపాలి అని అనుకుంటే ముందుగానే కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ అందులో కూడా ఒక గేమ్ ప్లే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటంటే చిట్ట చివరి దాకా అడుగు దాకా వచ్చినా కూడా నేను ఎలా ఆపగలుగుతానో చూడండి అని ప్రజలకు తెలియజేయటం కోసం, అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ఏమైనా చేయగలడు అనే ఒక దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం కోసం సినిమా థియేటర్లో సినిమా పడిన తర్వాత కూడా ఇలా హైకోర్టుకి వెళ్ళి ఒక్క రోజుకి స్టే తెచ్చుకొని ఆ రోజున షో లేదు అని సగంలో అర్ధాంతరంగా ఆపి పంపేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ ఈ ప్రేక్షకులందరి దృష్ట్యా వీళ్ళందరూ ఎక్కడెక్కడో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రిఫ్రెష్మెంట్ కోసం సినిమాకి వచ్చే వాళ్ళకి ఎంతెంత ధరలతోటి టికెట్లు పెడతారా, మేము అంగీకరించబోవటం లేదు, ఇదిగో టికెట్ల ధరలు తగ్గించాల్సిందే, బెనిఫిట్ షోలు లేవు, ఇలాంటివన్నీ చిత్ర నిర్మాణ రంగానికి కావాల్సినవి ఉపకరించే వాటన్నిటినీ తొక్కి పట్టేశాడు. అదంతా ఎందుకు చేశాడు అనేది అప్పట్లో విపక్షాలు కూడా కొన్ని ఆరోపణలు చేశాయి. నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళందరినీ దారికి తెచ్చుకోవటం కోసం చేసిన పని అని. ఇక మరి ప్రేక్షకుల మీద అంత ప్రేమ ఉంటే టికెట్ కొనుక్కున్న లోపలికి వెళ్ళిన ఆ ప్రేక్షకుడిని అర్ధాంతరంగా బయటకు పంపించేస్తే మరి అది ప్రేక్షకులకి ఏమంత ఉపకరంగా ఉంటుందా? వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి ₹1 వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. మరి అలాగన్నా ఇప్పించాడా అంటే అది ఇప్పించలేదు. ఎంఆర్ఓల చేత కలెక్టర్ల చేత ఈ పోలీసులను పెట్టి థియేటర్లు మూసేపించారు. ఈ సినిమా పడకుండా ఆపేశారు స్టే వచ్చిందని. అదే కోడికత్తి సీను విషయంలో గనక మనం ఆ బెయిల్ వచ్చిన తర్వాత ఆ బెయిల్ జైలు అధికారుల దాకా చేరి ఆయన రిలీజ్ రావటానికి ఎంత సమయం పట్టిందో కూడా చూసాం. కానీ ఇలా స్టే ఇవ్వగానే అలా పోలీసులు ఊరి మీద బయలుదేరారు. కనీసం స్టే కాగితాలన్నా చూపించారో లేదో కూడా తెలియదు. వాళ్ళకున్న బలం మొత్తం వాడేసి మొత్తాన్ని బయటికి వెళ్ళగొట్టేశారు. అయితే ఈరోజు హైకోర్టులో ఈ చిత్ర నిర్మాత గాని డైరెక్టర్ గాని సమర్పించిన అన్ని పత్రాలని పరిశీలించిన తరువాత హైకోర్టు ఇందులో ఏమాత్రం తప్పిదం ఏమీ లేదు, ఇది అన్ని సక్రమంగానే తీయబడిన సినిమానే, దీనికి అన్ని పర్మిషన్లు ఉన్నాయి, సెన్సార్ సర్టిఫికెట్ లో కూడా ఎటువంటి ఇది లేదు, మొత్తం క్లియర్ గానే ఉంది, సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు అని హైకోర్టే చెబితే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరువు ఏమైపోయినట్టు? జగన్మోహన్ రెడ్డి ఆపాను అనుకుంటున్న సినిమా మళ్ళీ థియేటర్లో పడింది. జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుంటున్న సినిమా వ్యూహం ఇంకా రిలీజ్ కాకుండా అలాగనే ఆగిపోయి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకోవాలా, గెలిచాడు అనుకోవాలా? ఇదే రాజధాని ఫైల్స్ అనే సినిమాలోనే ఇంత బ్లండర్ మిస్టేక్ జరిగి జగన్మోహన్ రెడ్డి ఓటమిని చవి చూడాల్సి వస్తే మరి రేపు రాజధాని ప్రాంతంలో ఓట్లు బటన్ ఎలా నొక్కుతారు ప్రజలు ఆ విషయం కూడా గుర్తుంచుకోవాలిగా. రాజధాని లేకుండా చేద్దాము, 3 రాజధానులని ఏదో బిల్లు పెట్టినప్పటికీ మళ్ళీ తర్వాత ఉపసంహరించుకున్నాడు. ఉన్నది ఒకటే రాజధాని, కానీ దాన్ని మాత్రం అంగీకరించకుండా వైజాగ్ పోతాను అని అటు పోలేకపోయాడు. రాజధాని విషయంలోనూ ఫెయిల్ అయ్యాడు. రాజధాని ఫైల్స్ సినిమా విషయంలోనూ ఫెయిల్ అయ్యి మరి జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజల్ని ఎలా ఫేస్ చేయబోతున్నాడు? అదైతే జగన్మోహన్ రెడ్డికే వదిలిపెట్టాల్సిందే. ఇదే ఈరోజు కుండబద్దలు.